రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచండి సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నాను సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్, ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? చెత్త పట్టుకెళ్ళేదేంటి? పిచ్చెక్కిన కోడట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతిలో పెట్టుకుని మేమే చేస్తామమ్మా. అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంటే మనం చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి సార్? 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేటు కూడా దాటరు. అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీరు కాకపోతే 100 మందిని పనులను పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కూర్చోరండి. ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 years, నేను హీరో అయ్యి 31 years. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి, రష్మి కూడా అప్పుడే వచ్చి 31 years. ప్రేమించే ప్రేమవా పోవల్లే పుష్పించే. It's outstanding. రామప్రసాద్ గారు, వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? yes. ఏం చేస్తుంటారు? ఇతను డాక్టర్, అతను లాయర్, అతను పోలీసు. మమ్మల్ని చాలా మటుకు చెత్త వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలనే చూస్తారు. వీళ్ళు చెత్త వాళ్ళు చీప్ గా తీసి పాడేస్తారు మమ్మల్ని. మీరు ఇక మీదట ఫీల్ అవ్వకల్లా. ఎవడైతే చెప్పాడో వాడు చెత్త, మీరు ముత్యం. వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోడానికి వచ్చాం. ఇవ్వండి సార్, 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. ఒక్కొక్కరు బండారం బయట పెడదాం. పద తీరా, ఒక్కొక్కరిది బయటిది. హర్యానా రీసెంట్ గా రామప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వరుస తీస్తాగన్నా. దా నువ్వు రైట్ రా అన్నా. పళ్ళ సెట్లు ఉన్నా. చెత్తోడి అలివిదేయాలి అంటే ఒకటే చేయండి, మీ ఇంట్లో చెత్త అంతా తీసి 4 రోజులు ఉంచండి, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఎవడో వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు. తాత, ఈ రోజు నా పుట్టినరోజు కదా తాత, నువ్వు పనికి పోవద్దు తాత. 10 నిమిషాలు వచ్చేస్తా. త్వరగా వచ్చేయి తాత. కన్నీటి వాన నీ కళ్ళలో. ఏంట్రా చెత్తలో పడేసిన పుస్తకాలన్నీ తీసుకుంటున్నావు? అవి నా చదువుకు ఉపయోగపడతాయని, అందుకనే. రేయ్, మా ఇంటి దగ్గర చెత్త ఉంది, వచ్చి ఊడ్చు. రోడ్ల మీద పని చేస్తే ఆ కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. మీరు సాయం కోరితే మేము తప్పకుండా చేస్తాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.